రివ్యూ ఆఫ్ ఆజ్లర్ అబ్రహాం. ఈ ఇయర్ జాన్ 11న మలయాళంలో థియేటర్కి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయిన ఈ మూవీని రీసెంట్గా తెలుగు డబ్ చేసి త్రూ హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీని మిథున్ థామస్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మిథున్ ఎవరో కాదు, 2020లో అంజాం పాత్ర అదే తెలుగులో మిడ్ డెడ్ మర్డర్స్ అనే టైటిల్తో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీని డైరెక్ట్ చేసిన మిథున్ గారే ఈ ఆజ్లర్ను కూడా డైరెక్ట్ చేశారు. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా మిడ్ డెడ్ మర్డర్స్ మూవీ చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అదిరిపోతుంది మూవీ. యూట్యూబ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో కమింగ్ టు ది పాయింట్, జయరామ్ గారు లీడ్ రోల్లో మమ్ముట్టి గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. యాక్చువల్గా రివెంజ్ థ్రిల్లర్స్ అంటే మ్యాక్సిమం ఒకటే ఫార్మాట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. యాజ్ యూజువల్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ హాఫ్లో అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, అతని మోటివ్ ఏంటి, ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఫైనల్గా ఏమైందనే కంక్లూషన్ ఇచ్చి ఎండ్ చేస్తారు. ఇది మనకి రొటీన్ అయిపోయినా కూడా స్క్రీన్ ప్లేలో కానీ హత్యలు చేసే పద్ధతిలో కానీ అతని ఎమోషనల్ బ్యాక్ స్టోరీకి మనం కనెక్ట్ అయ్యామంటే డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. నాకైతే ఫస్ట్ హాఫ్ సోసోగా వెళ్ళినట్టు అనిపించినా కూడా సెకండ్ హాఫ్ చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఒక హార్డ్ హిట్టింగ్ స్టోరీతో కనెక్ట్ చేసి మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ విషయానికి వస్తే హాస్పిటల్లో ఐటీ ఎంప్లాయ్ ఒకరు మర్డర్ అవుతారు. ఆ కేసుని ఏసీపీ ఆజ్లర్ ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో ఇదే ప్యాటర్న్లో వరుసగా ఇంకో 2 హత్యలు కూడా జరుగుతాయి. సో ఆ సైకో కిల్లర్ని పట్టుకోవడానికి జరిగే ప్రొసీడింగ్స్లో ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అయితే మూవీ స్టార్ట్ అవడమే ప్రొటాగనిస్ట్ ఆజ్లర్ లైఫ్లో జరిగే ఒక ట్రాజడీ ఇన్సిడెంట్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్సోమ్నియా అనే డిసీజ్ని తన క్యారెక్టర్లో యాడ్ చేసి కొంచెం ఇంట్రెస్ట్ కలిగించినా కూడా దానివల్ల ఏం యూజ్ లేదు. వన్స్ స్టోరీలోకి వెళ్ళాక అది ఫేడ్ అవుట్ అయిపోయింది. అండ్ ఇంక ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ కూడా అంత డీటెయిలింగ్తో చూపించలేదు. ఆ 15 minutes పోర్షన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే. బట్ ఆ సీన్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కథ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి. అండ్ నాకైతే ఈ రివెంజ్ డ్రామాలో క్లైమాక్స్ సీన్ చాలా ఇల్లాజికల్గా అనిపించింది. అతను అలా చచ్చిపోయాని అడిగితే మెడికల్ టర్మ్స్లో కెమికల్ అని ఫిజికల్ అని ఏదో చెప్పేసి కంక్లూడ్ చేస్తారు. అయితే ఇది రివెంజ్ థ్రిల్లర్గానే కాకుండా ముందు చెప్పినట్టు ప్రొటాగనిస్ట్ జయరామ్ గారి లైఫ్లో జరిగిన ట్రాజడీ ఇన్సిడెంట్కి సెకండ్ పార్ట్కి క్లిఫ్ హ్యాంగర్ అటాచ్ చేయడం బాగా అనిపించింది. దీన్ని బట్టి ఈ ఆజ్లర్ సెకండ్ పార్ట్ కూడా డెఫినెట్గా ఉండబోతుంది. అండ్ ఇంకా టెక్నికల్ సైడ్ అయితే చాలా బాగుంటుంది మూవీ. సినిమాటోగ్రఫీ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ కలర్ గ్రేడింగ్ కూడా విజువల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ సైడ్ పెద్ద కాస్టింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్స్కి 100% జస్టిఫై చేశారు. సో డెఫినెట్గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, ఫ్యామిలీతో కలిసి చూడండి. హాట్స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. See you in the next video. Take care friends. Thank you.